పెద్ద ఆయన గడ్డం బాబు గారు అనంతపురికి వస్తా ఉన్నారు. ఏం ఉరగబెట్టినామని వస్తున్నావయ్యా? నీ గడ్డం చూపించిపోయేకే రైతును వెన్నుపోటు పొడిచిన ఘనత నాదని చెప్పేదానికి వస్తా ఉన్నావు. సూపర్ 6 అంట, సూపర్ 6 అంతా డూపర్ 6. నీ గురించి మాట్లాడేకి బేజారైపోతా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ పోరు ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ప్రజల కోసం ఏ రోజైనా ఏ క్షణమైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏకైక పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మేము ఏదో రైతులకు ఇబ్బంది లేకోకుండా ఆ రోజు సోలార్ ప్రాజెక్టులు తీసుకుని వస్తే మరి ఈరోజు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకొని రైతులతో, ఆ రోజు మేము బలవంతం చేయలేదు, రైతుల్ని ఇష్టపూర్వకంగా ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసి ఆ రోజు మేము ప్రజలు తీసుకురాకపోతే ఈ రోజు వాళ్ళ మెడలు వచ్చి బెదిరించి రైతులు భూములు గుంజుకునే పరిస్థితి మన నియోజకవర్గంలో బేతాపల్లి గ్రామంలో జరుగుతున్న మాట మనందరికీ తెలుసు. అక్కడ రైతు సంఘాల నాయకులు విషయం తెలుసుకుందామని పోతే మరి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధి ఏ రకంగా మాట్లాడినాడో ఒక్కసారి మీకు అందరికీ కూడా ఇప్పటికే చూసింటారు. నువ్వు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చావు, మరి ఒక ప్రజాప్రతినిధిగా నీకు అవకాశం కల్పించినారు. రైతులను గౌరవించేది నేర్చుకుంటే కనీసం 4 కాలాల పాటు ఉంటావేమో కానీ ఈ రకంగా రైతు నాయకులను నోటికి ఇష్టానుసారం వచ్చినట్లు మాట్లాడితే తప్పకుండా రాబోయే దినాల్లో దీని పర్యవసానం పెద్దగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, రాబోయే దినాల్లో యూరియా కొరత తీరకపోతే ఇంకా పెద్ద పోరాటాలు చేస్తాం. తప్పకుండా మీ మెడలు వంచైన యూరియా రైతులకు ఇప్పిస్తామని తెలియజేసుకుంటూ, ఈ రైతు పోరు కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా కూడా అర్ధరాత్రి మనకు పిలుపు వస్తే కూడా మేమందరం కూడా ఆయన తరపున నిలబడి